వెల్కమ్ టు రమేష్ చిత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అస్పైర్స్ టు ఇవి ప్రజెంట్ చెప్తాం, ఇది పాస్ట్లో గురించి చెప్తాం. అసలు అస్పైర్ టు అంటే ఏంటో చూద్దాం. ఆకాంక్ష, ఏదైనా అవ్వాలని కోరుకోవడం, అంటే ఏదైనా అభిలాష, ఏదైనా కావాలని కోరుకోవడం, లేదంటే నేను యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, లేదంటే నాకు యాక్టర్ అవ్వాలని ఆకాంక్ష ఉంది. ఇలాంటివి చెప్పే టైంలో మనం అస్పైర్స్ టు వాడతాం. ఇది పాస్ట్ వాడతాం, అస్పైర్డ్ టు. ఇది ప్రజెంట్ వాడతాం. సింగులర్ ప్లూరల్ అయితే ఐ వి యూ దే కు అస్పైర్ టు. ఈ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అస్పైర్స్ టు వాడతాం. తర్వాత ప్లేస్ పెట్టి V1 ఫామ్ ఆబ్జెక్టివ్, ఈ ప్లేస్ పెట్టి V1 ఫామ్ పెట్టి ఆబ్జెక్టివ్ రాస్తాం. ప్లస్ ఆబ్జెక్ట్ అయితేనేమో డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ రాస్తాం. అది యాక్షన్ అనుకో. ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలని ఆకాంక్ష ఉంది, ఆబ్జెక్ట్. ఫేమస్ అనేది ఆబ్జెక్ట్. నేను ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నా కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. I aspire to famous. I aspire to fame. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకుంటా. I aspire to become actor. అంటే ఇది యాక్షన్, ఇది క్రియని తెలియజేస్తుంది కాబట్టి V1 ఫామ్ వాడతాం. ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలనుకుంటా అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. I aspire to become doctor. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఆశ ఉంది, అభిలాష ఉంది, లేదంటే నాకు కోరిక ఉంది, ఆకాంక్ష ఉంది అని చెప్పే టైంలో అస్పైర్ టు పెట్టి ప్లస్ V1 ఫామ్ వాడతాం. సమ్ పీపుల్ అస్పైర్ టు ఏ లావిష్ లైఫ్. కొంతమంది ప్రజలు లావిష్ లైఫ్ని బతకాలని కోరుకుంటారు. ఇక్కడ సమ్ పీపుల్ ప్లూరల్ కాబట్టి అస్పైర్. ఐ వి యూ దే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి అస్పైర్డ్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అస్పైర్స్ టు. అదే పాస్ట్ అయితే ఐ వి యూ దే ఏడింటికి అస్పైర్ టు వాడతాం. సమ్ పీపుల్ అస్పైర్ టు ఏ లావిష్ లైఫ్. ఒక లావిష్ లైఫ్ని బతకాలని ఆకాంక్ష ఉంటుంది, లేకపోతే అభిలాష. వాళ్ళకు ఒక ఆశ అనేది ఉంటుంది, కోరుకోవడం. ఇవన్నీ మూడు కలిపి మనకు అనిపించింది అనుకో, ఆ టైంలో సెంటెన్స్ని ఇలా ఫామ్ చేయాలి. ఐ అస్పైర్ టు ఫేమ్. ఇందాక నేను చెప్పినట్టు నేను ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఐ ఆస్పైర్ టు ఫేమ్ ఆబ్జెక్ట్ అనమాట. క్రియ ఉందనుకో, అప్పుడు V1 ఫామ్ పెట్టాలి. ఈ టూ పక్కన V1 ఫామ్ పెట్టాలి. లేదు ఆబ్జెక్ట్ అనుకో, డైరెక్ట్ ఆస్పైర్ టు అని పెట్టి ఆబ్జెక్ట్ పెడితే సరిపోతుంది. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ షీ ఇట్ కు ఆస్పైర్స్ టు వాడాలి. షీ ఆస్పైర్స్ టు బికమ్ యాక్ట్రెస్. ఆమె యాక్ట్రెస్ అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే ఆమె ఫేమస్ అవ్వాలని కోరుకుంటుంది. షీ ఆస్పైర్స్ టు ఫేమస్. బికమ్ కాకుండా V1 పెట్టకుండా ఫేమస్ అని వాడతాం. షీ ఆస్పైర్స్ టు ఫేమస్. ఆబ్జెక్ట్ అయితే టూ పక్కకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెడతాం. వీళ్ళది క్రియ అనుకో, ప్లస్ పెట్టి V1 ఫామ్ పెడతాం. అస్పైర్స్ టు ఐ aspire to, ఇది పాస్ట్ గతం. I aspire to take YouTube silver button. నాకు యూట్యూబ్ సిల్వర్ బటన్ తీసుకోవాలని ఆకాంక్ష ఉండేది గతంలో. aspire to నేను అభిలాషించిన, నేను కోరుకున్నా ఏమని, టేక్ యూట్యూబ్ సిల్వర్ బటన్. యూట్యూబ్ సిల్వర్ బటన్ తీసుకోవాలని నేను అభిలాషించిన, లేకపోతే ఆకాంక్షించిన, లేక కోరుకున్నా. ఐ ఆస్పైర్ టు టేక్ యూట్యూబ్ సిల్వర్ బటన్. ఇప్పుడు వీటిని
డోంట్ డజంట్ నెగిటివ్ సెంటెన్స్ లో చెప్తాం. ఐ డోంట్ అస్పైర్ టు బికమ్ డాక్టర్. నాకు డాక్టర్ అవ్వాలని కోరిక లేదు. సమ్ పీపుల్ డోంట్ అస్పైర్ టు లావిష్ లైఫ్. లావిష్ లైఫ్ ఉండాలని కొంతమంది ప్రజలు కోరుకోరు. ఇది నెగిటివ్లో చెప్తున్నా, ఇందాక పాజిటివ్లో చెప్పిన, ఇప్పుడు నెగిటివ్. ఐ డోంట్ అస్పైర్ టు ఫేమ్. నేను ఫేమ్గా ఉండాలని ఆకాంక్షిస్తలేను. షీ కాబట్టి ఇక్కడ షీ డజంట్ షీ డజంట్ అస్పైర్. ఇక్కడ అస్పైర్స్ రాదు ఎందుకంటే ఆల్రెడీ డస్ పెట్టాం కాబట్టి షీ డజంట్ అస్పైర్ టు బికమ్ యాక్ట్రెస్ అవ్వాలని ఆమె కోరుకోవడం లేదు. ఐ డిడ్ నాట్ అస్పైర్ టు టేక్ యూట్యూబ్ సిల్వర్ బటన్. నేను యూట్యూబ్ సిల్వర్ బటన్ తీసుకోవాలని కోరుకోలేకుంటుని. డిడింట్ ఇది డోంట్, ఇది డజంట్. అస్పైర్ టుకు డోంట్ ముందు యాడ్ చేస్తే ఆ కోరుకోలేను. అస్పైర్ టుకు డజంట్ ముందు యాడ్ చేస్తే నేను కోరుకోలేను లేదా ఆమె కోరుకోలేదు. అస్పైర్ టుకు డిడింట్ యాడ్ చేస్తే కోరుకోలేకుంటుని అంటే పాస్ట్లో. విల్లుని యాడ్ చేస్తే ఫ్యూచర్ అవుతుంది. ఇక్కడ అస్పైర్ టుకు ముందు విల్లుని యాడ్ చేస్తే ఫ్యూచర్ అవుతుంది. ప్రజెంట్ ఇది రెండు ప్రజెంట్లో, ఇది పాస్ట్లో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఐ డిడింట్ అస్పైర్ ఇది ఈడీ వర్కకూడదు. ఐ డిడింట్ అస్పైర్ టు టేక్ యూట్యూబ్ సిల్వర్ బటన్. ఇప్పుడు ఇవాళ క్లాస్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.